తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని సహజ సిద్ధమైన విధానంలో కాపాడే గొప్ప వైద్య విధానం ఆయుర్వేదం. ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి మన భారతీయ సంస్కృతిలో ఎన్నో వేల సంవత్సరాలు కలిగినటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానం మనసుని, శరీరాన్ని, జీవనశైలిని సమతుల్యం చేస్తూ సహజమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైట్, ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద నిపుణులు బుక్కా మహేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్, మనం ఒకప్పుడు చూసుకుంటే నైట్ 12 అంటే 12కి ఇప్పుడు అందరూ బర్త్డే పార్టీస్ చేసుకుంటున్నారు, కానీ 12 వరకు మేల్కొని ఉంటారా అని ఆలోచించే రోజుల నుంచి ఇప్పుడు 12 కూడా కాదు, 1, 2 లేదా ఎర్లీ మార్నింగ్ వరకు మేల్కొని ఉంటున్నారు. ఇప్పుడు జెన్జీ జనరేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఈ లేట్ నైట్ స్లీప్ వల్ల హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే శరీరంలో ఇప్పుడు ఒక మిషన్కి ఎట్లాంటి విశ్రాంతి అవసరమో, మనం కార్నైనా కానీ ఒక 200 కిలోమీటర్లు నడిపిన తర్వాత, 300 కిలోమీటర్లు నడిపిన తర్వాత ఇంజిన్ బాగా వేడెక్కుతుందని మనం కాసేపు దానికి విశ్రాంతి ఇస్తాం. అంటే దాంట్లో ఏదైతే రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ అనేది, హీట్ అనేటటువంటిది కొంచెం కూల్ అయిన తర్వాత వెళ్తాం. పూర్వం రోజుల్లో మహేంద్ర వెహికల్స్ వచ్చేది. వాళ్ళు ఏం చేసేవారు, రేడియేటర్ ఓపెన్ చేసేసి దాంట్లో వాటర్ పోసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళు. మహా అయితే అప్పట్లో ఏంది, 40-50 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్ళేది కదా. విశ్రాంతి ఇస్తున్నాం కదా వెహికల్కి. అక్కడ శరీరం కూడా ఒక విచిత్రమైనటువంటి వెహికల్ లాంటిదే. దీంట్లో ఆర్గాన్స్ ఉంటాయి. అవన్నీ సహకరించడం వలన మన శరీరం పనిచేస్తుంది. బాగా అలసిపోయాం, ఒక కప్పు టీ తాగడం వల్ల ఎంత రిఫ్రెష్ అవుతాం మనం. బికాస్ అందులో ఉన్నటువంటి టీలో ఉండేటటువంటి కెఫిన్ అనేటటువంటిది మనకు ఉత్తేజభరితాన్ని ఇస్తుంది అన్నట్లు. అంటే నరాలను చాలా ఉత్తేజభరితం చేస్తుంది. రిలాక్స్ అవుతాం, పనిని వేగంగా చేయగలుగుతాం కదా. అంటే బ్రెయిన్ సెల్స్ కూడా అలసట అనేది వస్తుంది. మరి లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, స్టమక్ ఉంది, జీర్ణరసాలు ఉత్పత్తి చేసేది ఉంది కదా. బ్రెయిన్ ఉంది, దానికి ఒక విశ్రాంతి కావాలి. నిరంతరం పని చేసుకుంటూ పోతాం అంటే ఎలాగా? ఇవాళ రేపులో యంగ్స్టర్స్కి చాలా వరకు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి, పక్షవాతం ఎందుకు వస్తుంది 30 లోపల ఉన్న వాళ్లకు? బికాస్ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం కదా. సో విశ్రాంతి అనేటటువంటిది కూడా, విశ్రాంతి ఒక రకమైన ఆనందము. అంటే ఈ పనికి భిన్నమైన పని చేయడము అనేది ఈ రోజుల్లో చాలా చాలా అవసరం. కాబట్టి రాత్రిపూట పనిచేసే వాళ్ళు తప్పదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, డ్రైవింగ్ చేసే వాళ్ళు కానివ్వండి. సో ఒక సెట్లో వాళ్ళు కనుక అంటే ఇంతకాలం వరకు నైట్ చేస్తున్నారు అంటే, మర్నాడు పొద్దున వచ్చినప్పుడు మాత్రం 6 to 8 అవర్స్ ఖచ్చితంగా పడుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు జెట్ లాక్ ఉంటుంది కదా. ఆ టైం పడుకునే టైంను మనం ఇంకో టైంలో పడుకోవాల్సి వస్తుంది కదా. సో అది ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే శరీరంలో ఉండేటటువంటి సెల్స్ రిజ్యుమినేట్ అవుతూ ఉంటాయి. ఈ రోజులలో అందరూ అలవాటు చేసుకోవాలి. ఏదో మ్యూజిక్ పార్టీలో ఉండి డ్యాన్స్ చేస్తున్న కుప్పకూలు అలాగే చచ్చిపోతున్నారు. హార్ట్ అటాక్ వస్తున్నాయి, పక్షవాతాలు వస్తున్నాయి చిన్న ఏజ్లో. సో ఈ నిద్ర లేకపోవడం వల్ల శరీరము మర్నాడు చేయడానికి మళ్ళీ రిఫ్రెష్ అవ్వలేకపోతుంది. శరీరంలో మనకు హార్మోన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి గ్రంథులలో ఉండేటటువంటి హార్మోన్స్ను సరిగ్గా సీక్రెట్ చేయలేకపోవడం వల్ల మనకు శరీరంలో చాలా అసౌకర్యాలు ఏర్పడుతూ ఉంటాయి. సెల్యులార్ లెవెల్లో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేటివి ప్రాపర్గా జరగవు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఎర్లీగా తినడం వల్ల, మీరు 6 o'clock 7 o'clock భోజనం చేయడం వల్ల పడుకునే లోపు జీర్ణం అయిపోతుంది, సగం వరకు జీర్ణం అవుతుంది. అంటే ఆర్గాన్స్ పైన ఒత్తిడి తగ్గుతుంది.
సెల్యులార్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. కాబట్టి పడుకోవడం వల్ల ఏంటంటే సెల్లో ఉండేటటువంటి ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో, అంటే కణంలో ఉండేటటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, అది ప్లాస్మా కానివ్వండి, గాల్గి బాడీస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏవైనా కానివ్వండి, అవి రిఫ్రెష్ అయిపోతాయి. మీరు ఒక అరగంట పడుకుంటే మీ శరీరంలో ఎంత రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుందో సెల్లుకు కూడా రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అన్నట్లు. సెల్యులార్ లోడ్ ఉండదు అన్నట్లు. అది ఇంకా నేను పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిరంతరం పనిచేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది, హార్మోన్స్ అనేవి సరిగ్గా సీక్రెట్ అవ్వకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో మగవాళ్ళలో వచ్చేటటువంటి సమస్యలు వేరే ఉంటాయి, ఆడవాళ్ళలో వచ్చేటటువంటి సమస్యలు వేరే ఉంటాయి. ఓకే, ఇన్సోమ్నియా, స్లీప్లెస్ ప్రాబ్లమ్స్కి ఒక మంచి టిప్ చెప్తారా సార్? సో ఇక్కడ ఏంటంటే ఆయుర్వేదంలో జటామాంసి, అది పీచులా ఉంటుంది. కానీ ఎక్కువ తాగితే మందు తాగినట్టుగా ఉంటుంది అన్నట్లు. అది చాలామందికి తెలియదు. అది ఏదో చెప్పేస్తూ ఉంటారు, ఈ చిట్కా రాజులు అన్నీ చెప్పేస్తూ ఉంటారు, ఇట్లా వాడుకోండి, ఇట్లా వాడుకోండి అని. జటామాంసి వేర్లను తెచ్చుకోవాలి, మార్కెట్లో తెచ్చుకొని దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే అది మొత్తం చేయొద్దు, ఎంత అవసరం ఉందో అవసరానికి ఒక 4-5 డోసులకు సంబంధించినంత వరకు అవసరం చేసుకొని పెట్టుకోవాలి, దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అది 1/4 టీ స్పూన్ హాట్ వాటర్లో కలుపుకొని తాగితే సౌండ్ స్లీప్ వస్తుంది మేడం. అలవాటు కాదు అది. ఓకే, ఇంకా కూడా మన కంపెనీ మందులు కూడా ఉన్నాయి మేడం ఇట్లాంటివి. నేను కంపెనీ మందులు చెప్పేదానికన్నా ఈ జటామాంసం తీసుకోమని చెప్తా. కానీ మధ్యలో వైద్యుల పర్యవేక్షణలో, ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలోకి వచ్చి కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని ఆ డ్రగ్ వల్ల బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ బాగా తగ్గుతుందా, బాగా తగ్గిందా, ఒక్కొక్కసారి బాగా నిద్రపోతే బీపీ కొంచెం బాగా తగ్గుతుందండి. అవి చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఇట్లా చెప్పామనుకోండి, అయ్యో బీపీ తగ్గుతుందా అండి, మళ్ళీ ఒక డౌట్. ఇంగ్లీష్ డాక్టర్ని అడగని డౌట్లు మళ్ళీ వచ్చి ఇంకోటి అడుగుతాడు. చెప్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పద్ధతి అలవాటు చేసుకోవాలి. పూర్వం రోజుల్లో చేయబట్టి చూడండి డాక్టర్ గారు అనేవాళ్ళు, బీపీ చెక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఎప్పుడన్నా ఒక్కసారన్నా వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోవాలన్నట్లు. అట్లా చూసుకొని ఉంటే సౌండ్ స్లీప్ వస్తుంది. కానీ నేను ఇందాక చెప్పిన పారామీటర్స్ అన్నీ గమనించుకోవాలి. ఎందుకంటే సెల్యులార్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, సెల్యులార్ లెవెల్లో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు నిద్ర సరిగ్గా లేకపోతే ఆకలి కూడా సరిగ్గా వేయదు. సో జీర్ణరసాలు ప్రాపర్గా రావు, ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది, అసిడిటీ స్టార్ట్ అవుతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులు ఉన్నట్టయితే మళ్ళీ పైల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది, ఇంటర్నల్ పైల్స్ రావచ్చు, బ్లీడింగ్ రావచ్చు, ఒక్కటి కాదు అని ఇన్ని రకాలుగా వస్తుంది. ఒక దగ్గర స్టార్ట్ అయితే ఎన్ని వస్తున్నాయో చూడండి, ఎన్ని రోగాలు వస్తున్నాయో చూడండి. ప్రతిదానికి మెడిసిన్ వేసుకుంటామంటే ఎట్లా అవుతుంది చెప్పండి. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ జటామాంసిని కనుక తీసుకున్నట్లయితే చక్కని సౌండ్ స్లీప్ వస్తుంది. అలాగని సౌండ్ స్లీప్ వస్తుంది కదా అని చెప్పని మనం పద్ధతులను గమనించుకోకుండా ఉంటే కూడా మంచిది కాదు. ఓకే, నిద్రలేమి సమస్యకు ఆరోగ్యం మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, అలాగే సొల్యూషన్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.